ఒకరు ఇలా అని నేను ఎప్పుడు డిసైడ్ చేయను. వాళ్ళ గతాన్ని కానీ లేదా ముందర నిన్ననే కానిలేండి, నిన్నని గతాన్ని కానీ వాళ్ళని చూసి అబ్జర్వేషన్ చేసి నెక్స్ట్ మాట మాట్లాడతా. ఎవరిని అంత సులువుగా ఒక మాట మాట్లాడను నేను. వాళ్ళ దరిద్రము, వాళ్ళు ఎంత వరెస్ట్గా బతికినారో దాన్ని బట్టి ఒకరిని ఈ పరంగా ఇలాంటి వాళ్ళని డిసైడ్ చేస్తా. ఓకే, ఎప్పుడు నా లైవ్కి వచ్చిన వాళ్ళు రెస్పెక్ట్గా మాట్లాడి రెస్పెక్ట్గా ఉన్నారంటే ఒక ఐఆమ్ యాక్సెప్టెడ్, లేదంటే ఇమీడియట్లీ బ్లాక్ చేస్తాం. మీ ఇష్టం. ఏదో అందరూ ఏదాన్ని చేస్తారో ఏమో ఏమో నాకు తెలీదు. సపోజ్ చెప్తున్నా, ఇది ఉన్నా లేకపోయినా నేను దర్జాగా బతుకుతా, ఇది మాత్రం కన్ఫర్మ్. నాకు అన్ని ఐడియాస్ ఉన్నాయి, నేను ఎడ్యుకేటెడ్, నేను జాబ్ చేసుకోగలను, అన్నీ చేసుకోగలను. బట్ అందరినీ ఒకే ఘాటికి కట్టేసినట్టు నన్ను కట్టేయదండి. రెస్పెక్ట్గా మాట్లాడండి, నేను రెస్పెక్ట్గా మాట్లాడతాను, అంతవరకే లిమిట్స్. అతను ఇప్పుడు ఉన్నాడా లేడా లైవ్లో అనేది చాయిస్ మీదే. ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే, అది లేడీస్కైనా జెంట్స్కైనా అందరికీ వర్తిస్తుంది. ఒకరిని ఒక మాట అనకండి, ఈర్ష ద్వేషం వదిలేయండి, జీవితంలో బాగుపడతారు. ఓకే, హాయ్ కల్పన గారు, బాగున్నారా? కాళ్ళకు కూడా ఒక మంచి సంస్కారం ఉంది. ముందు కాలు అహంకారం అనుకోదు, వెనుక కాల అవమానం అనుకోదు. ఏదే పోతుందిరా అనుకోదు, ఎందుకంటే క్షణంలో అడుగు మారుతుంది. కానీ అది జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో మారండి ప్లీజ్. అందుకే కదా నేను చెప్తున్నా, అదే ఇంతసేపు క్లాస్ పీకిండేది. గుడ్ ఈవినింగ్ 14 లైక్. థ్యాంక్ యూ మున్నా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మున్నా, నా కూతురుని పిలుచుకొచ్చే టైం ఏంది. ఓకే బాయ్ అందరికీ. దాదాను రాకని పిలిచిపోదాం. ఓన్లీ ఇంకా 2 minutes లెఫ్ట్. ప్లీజ్ ఇంకా ఎవరైనా లైక్ చేసుకోకుంటే లైక్ చేయండి. ఇప్పుడు ఎవరినన్నా ఒకరిని అనాల్సి ఎప్పుడు రాదు. ఇంత బాగా అక్క చెల్లెళ్ళు అమ్మ అన్నయ్య తమ్ముడు ఇంత మంచి ఫ్యామిలీలో ఒక చీడు పురుగు లాంటి ఎవరో ఒకరు పడతారు. ఓన్లీ 1 minute. ప్లీజ్ లైక్ చేసుకోండి అందరూ. వావ్ వావ్ ఏ ఇంత విజ్ఞానం కాలంలో కూడా ఎందుకు ఇలా తయారవుతారు? ప్లీజ్ మారండి. మారరు అంతే. జీతాలు మారవు. ఎందుకు మాకు జాబ్స్ రాలేదు, ఎందుకు మేము ఇట్లే ఉన్నాము, మేము ఎందుకు మంచి ఫ్యూచర్ లేదు, మాకెందుకు ఇలానే ఉన్నామంటే రీజన్ ఇదే. మైండ్ సెట్ చేంజ్ కాదు, మాట్లాడే విధానం చేంజ్ కాదు. 10 మందితో నువ్వు బాగుండాలి అని కోరుకొని ఆశీర్వాదం తీసుకుంటేనే కదా. ఇప్పుడు దేవుడు అంటే దేవుడు కనిపిస్తాడా మనకి? లేదంటే మనం పీల్చుకునే గాలి కనిపిస్తుందా? దేవుడు ఉన్నాడని గుడికి పోయి ఎందుకు మొక్కుకుంటాం? దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకి ప్రసాదిస్తాడు. నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలి, నువ్వు సాధించాలనుకున్న జాబ్ సాధించాలి, నువ్వు ఎలా ఉన్నావు ఏం కథ అనే దాన్ని బట్టే కదా దేవుడు నీకు ఇచ్చేది. మనం పీల్చుకునే గాలే కనిపించదు. అలాంటప్పుడు ఏమి మన మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి. అవ్వదు. ఎప్పుడు పొగరు అహంకారం అంతే, ఇవే జీవితాలు. విజ్ఞానం ఎక్కడ చదువుకుంటారు? ఎందుకు చదువుకుంటారు? ఎందుకు చదువుకొని ప్రయోజనం ఏముంది? ఎస్, అదే చేస్తున్నారు అన్నయ్య, అదే చేస్తున్నారు. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను ఒకరిని అన్నాను అంటే వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్తుందా లేదా చెప్పండి? వెళ్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నా దగ్గర అన్నయ్య అని పిలిస్తే మీకు ఆశీర్వాదం దొరికినట్టే కదా. ఒకసారి అంటే ఇలాంటి మాటలు 10 మందితో ఆశీర్వాదం తీసుకుంటే ఒక్కసారి కాకపోయినా ఒకసారి తదాస్తు అంటాడు దేవుడు. అలాంటప్పుడు 10 మందితో నువ్వు చీ అనిపించుకుంటే 10 మంది విన్ని చీ అంటారు. నేనెందుకు ప్రసాదించాలా అంటాడు. నువ్వు ఎన్ని దేవుళ్ళు తిరిగినా, ఎన్ని గుడిలు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా జీవితం అలానే ఉంటుంది. నో చేంజ్. మారరు అంతే.